స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ స్కూల్లో బోధన జరగాలని ప్రభుత్వ విప్ బొమ్మిలి నాయకర్ ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి స్కూల్ విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను మెరుగుపరిచి సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆ ప్రాబ్లం తోటి కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఉండడం వల్ల స్కూల్స్కి వచ్చి చదువుకోలేకుండా ఉండే పరిస్థితి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ప్రభుత్వ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్ అండ్ యూనిఫామ్ స్వీకరించవలసిందిగా శాసనసభ్యులుగా యూనిఫాము మీరు అందరూ. తర్వాత 9th క్లాస్ నుంచి ఎం గీతిక, తులసి నాగదుర్గ, కాబట్టి చక్కగా పిల్లలు చదువుకుని వృత్తాసులో వారని చెప్పి మా అందరి ఆశ. మరలా ఈ రోజున స్కూల్స్ రీఓపెన్ రోజున రావడం, అదేవిధంగా ఈ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూల్ విద్యార్థులకి మెరుగైన భోజనం అందించాలనే ఆలోచనతోటి ఫైన్ రైస్ ఏదైతే సన్న బియ్యం ఉందో ఆ సన్న బియ్యం ద్వారా విద్యార్థులందరికీ కూడా ఒక మంచి భోజన వసతిని ఏర్పాటు చేసే విధంగా అది ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాని ప్రత్యేకంగా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను అభినందన తెలియజేసుకున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ ఈ సందర్భంగా కూడా మన అభినందన తెలియజేయాల్సి ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయో ఆర్థికంగా వెనకబడిన వారు కూడా మరి ఇక్కడ ఎక్కువ మంది చదువుకునే పరిస్థితి. మరి వారందరికీ కూడా మంచి చదువును ఇవ్వాలి, అదేవిధంగా మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేయాలి. మరి ప్రభుత్వం నుంచి పూర్తిగా వారందరికీ సహాయ సహకారాలు అందించాలని ఆలోచనతోటి అది ప్రభుత్వం ముందుకు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మనం మాట్లాడుకుంటూ